శ్రీహరి గారితో మీరు మొత్తం ఎన్ని సినిమాలు నటించారు కలిసి? ఒకటే సినిమా. ఇక మ్యారేజ్ అయింది కదా, మ్యారేజ్ అయిన తర్వాత మీరు అసలు సినిమాల్లో నటించలేదు, అది ఎందుకు? ఎందుకంటే అక్కడ నేను అందరు సెటిల్ చేసే వచ్చాను. ఇక్కడ వచ్చినప్పుడు బాగా అప్కమింగ్. బట్ నేను ఒకటి మాత్రం డిసైడ్, నాకు వచ్చి డబ్బు ఉన్నవాడు కావాలని అది అనుకోవట్లేదు. నాకేంటి ఒక పూటకి ఓ రోజుకి ఒక పూట అన్నం ఉంటే కూడా నాకు చాలు. ఐ సీన్ దట్ లైఫ్. చూసారు కదా. సో పెద్దగా బట్టలు కూడా ఏం వేసుకోను. నేను కూడా వెళ్ళాను చెప్పులతో 90 రూపీస్. నేను 10 రూపాయలు 20 రూపాయలు బట్టలు ఉంటే కూడా వేసుకుంటాను. నాకు పెద్దగా షో చేయాలని ఏం లేదు. నాకు ఆనందం కూతురుగా పేరు ఉంది. దాని తర్వాత నా పేరు ఒకటి ఉంది. తర్వాత శ్రీహరి భార్య అని, శ్రీహరి గారు వచ్చి అప్పుడు పెద్ద హీరో అవుతారని నేను అనుకోవట్లేదు. సో నాకు అది చాలు. నా భర్త నన్ను చూసుకోవాలి, మా ఆయన నాకు మాత్రమే, అది మాత్రమే. నన్ను చూసుకున్నారు, బాగా చూసుకున్నారు. సో వేరే దీనికి పోవట్లేదు నాకు. తర్వాత శ్రీహరి గారు చాలా బిజీ అయిపోయారు కదా, ఆ స్కెడ్యూల్ అంతా ఎలా ప్లాన్ చేసేవారు? మీరే చూసుకునేవారు అంతా? మేనేజర్ ఉన్నారు, ఫస్ట్ ఉన్నారు, బట్ సరిగా లేదని చెప్పేసి తీసేశారు. నేను ఎవ్రీ 1 hour ఫోన్ చేస్తూనే ఉంటాను బాబాకి. బట్ బయట వాళ్ళు చూస్తే అది వచ్చి అనుమానంతో చేస్తున్నాం అనుకుంటారు. అట్లా అనుకుంటారు. ఇండస్ట్రీలో కూడా చెప్పారంట, నాకు కూడా వచ్చింది న్యూస్. బట్ అట్లా నేను 1 hour ఒకసారి ఫోన్ చేసి ఆయన వచ్చి పొద్దున లేస్తారు, పొద్దున లేచి ఎక్సర్సైజ్ చేస్తారు. ఎక్సర్సైజ్ చేసి తర్వాత స్నానం చేసి ఒక్కొక్కసారి తింటారు, ఒక్కొక్కసారి తినకుండా వెళ్ళిపోతారు. 7 o'clock షూటింగ్ అంటే హ్యావ్ టు దగ్గర ఉంటే పర్వాలేదు, ఇక్కడ పక్కన ఉంటే పర్వాలేదు, ఒక 1 hour ముందు వెళ్తే పర్వాలేదు, లేదు దూరం ఉంటే 4:30కి అట్లా వెళ్ళిపోవాలి. సీన్ రాత్రి ఎన్ని గంటలు పట్టుకుంటారు, లేపాలి, చూడాలి. సో అందుకని నేనేం చేస్తాను, నేను పిల్లల్ని డ్రాప్ చేసేసి వెళ్ళి బావ దగ్గర వెళ్ళి బావాని చూసుకుని వస్తాను. ఇంకా చాలా దూరం ఉందనుకోండి, ఐ క్యాన్ గో, బికాజ్ అగైన్ ఐ హావ్ టు గో బ్యాక్. చిన్నవాడిని 12:30కి తీసుకొని రావాలి, నేనే పోతాను, నేనే తీసుకొని రావాలి. సో నేను పోను కదా, అందుకని ఫోన్ చేసి అడుగుతూనే ఉంటాను. బాబా తినకుండా వెళ్ళారు కదా, పాలు తాగుతారు, పొద్దున లేవగానే పాలు తాగుతారు. నాకు తెలుసు ఆయన ఏ టైంకి ఏం తింటారని నాకు తెలుసు. సరే ఫోన్ చేసి బాగా తిన్నావా, ఒక షార్ట్లో ఉంటే పక్కన భాస్కర్ ఎత్తారు ఫోను. భాస్కర్ వచ్చి అమ్మ షార్ట్లో ఉన్నారమ్మా, సరే నా ఏమైనా తిన్నారమ్మా అంటే ఇంకా లేదమ్మా బ్రేక్ ఇవ్వలేదు, 7 o'clock షిఫ్ట్ అంటే సరేనా షార్ట్ అయిన తర్వాత చెప్పండి అని. ఇట్లా దానికి వచ్చి ఆయనకి వచ్చి కోపం వస్తుంది. ఇంకా ఫైట్స్ అంటే ఇంకా నేను చాలా ఎక్కువ టెన్షన్ అయిపోతాను, ఇంకా డూపోయారు. అవును, చాలాసారి పడిపోయారు, చాలా మందికి బయట వాళ్ళు తెలియదు ఎంత ఇంజురీస్ అవుతుందంటే, ఎవరికి తెలియదు. హాస్పిటల్లో ఉంటారు, ఒరిజినల్ చేశారు, పడిపోతారు, ఇది అవుతుంది, కొనిపోయి హాస్పిటల్కి. ఇంత పెద్ద ఒరిజినల్ చేశారు కదా, ఒక ఇంజక్షన్ కూడా వేసుకుని, నేనైతే పర్వాలేదు. ఆయన టాబ్లెట్ అయితే ఎంతైనా మిగుతారు, ఇంజక్షన్ అంతా బాగా వరుస్తుంటారు, పడిపోతారు. అక్కడ ఏం చెప్పుకోరు. ఇంటికి పైన రూమ్కి వెళ్తే బావా అయ్యో అమ్మా ఓయ్ నొప్పుడుతుంది, అయ్యో అమ్మా బాబా డాక్టర్ దగ్గర వెళ్తాము నేను రారు. నేను ఫోన్ చేసి చూస్తే మొత్తం 15-20 డాక్టర్స్ ఉంటారు ఇంట్లో, హాస్పిటల్ పోరు. అట్లాంటి మనిషి అయినా. సో అంటే మీకు 2 బాబులు అని చెప్పారు కదా, కానీ ఒక పాప కూడా ఉండింది. పాప బావతోటి ఉంది. అంటే ఆ పాప అంటే చాలా ఇష్టం అని కూడా విన్నాము. ఆ పాపని కదా, నాకు యాక్చువల్లీ వచ్చి నాకు ఫస్ట్ పుట్టేది వచ్చి అమ్మాయి పుట్టాలని అనుకున్నాను, అబ్బాయి పుట్టాడు. రెండోది అమ్మాయి అనుకున్నాను, మళ్ళీ అబ్బాయినే పుట్టారు. మూడోది మాత్రం దొంగదనక అప్పుడు వచ్చి విధి వేశారు కదా, చేసి పాప అని తెలిసిపోయింది. నాకు తెలియదు, నాకు క్యారింగ్ అని తెలీదు. నేను అప్పుడు బాగా ఇంత ఉంటాను, ఐ వాస్ లైక్ 90-95 kgs అంత ఉన్నాను, లావు ఉంటాను, పొట్ట ఇంత ఉంటుంది. సో నాకు తెలీదు. వెళ్తే ఊరికే ఇట్లా లావు అయిపోయాను, డాక్టర్ దగ్గర వెళ్తే చెప్పారు చేసి క్యారింగ్ 4 months అన్నారు. నేను చెప్పాను అయ్యో వద్దు మళ్ళీ అబ్బాయినే పుట్టారు, వద్దు తీసేయండి అని చెప్పాను. అంటే చేయకూడదమ్మా, గవర్నమెంట్ రూల్స్ ఒప్పుకోదు, అవి చేయండి అని చెప్పేశారు.
తర్వాత వచ్చి చేస్తే పాపాని వచ్చింది, దొంగ చేసుకున్నది కూడా పాపాని వచ్చింది. ఫుల్ ఖుషిగా ఉన్నాను. కానీ తను వచ్చి నాకు 2 పిల్లలు కూడా వచ్చి ఎవరు 9 months దాటిపోవట్లేదు. ఇద్దరు 7 month 8 monthకే పుట్టేశారు. 7 month అవ్వగానే 8 monthకే పుట్టేశారు. ఇద్దరు అట్లాగే పుట్టారు. ఇది కూడా అట్లాగే పుట్టింది. పుడితే 3.5 months ఉండింది. ఒకవేళ ఏమో తెలీదు, నా బ్యాడ్ లక్. 3.5 months ఉంటుంది. ఒంట్లో బాగాలేదు, మంచి హాస్పిటల్ని పెట్టాను. షీ వాజ్ దేర్ మోర్ దెన్ ఎ మంత్. హాస్పిటల్ ఉంది, ది బెస్ట్ హాస్పిటల్ ఇక్కడ, చిల్డ్రన్స్ హాస్పిటల్. అక్కడ పెట్టాను. ఇక అంటే శ్రీహరి గారు తలుచుకొని బాధపడుతూ ఉండే వాళ్ళ చాలా టైం వరకు ఉంటారు. నా ముందు చూపెట్టరు. ఆయన ఏ బాధ ఉన్నా అసలు నా దగ్గర చెప్పారు. స్ట్రాంగ్ గా ఉన్నట్లే మీ దగ్గర ఉంటారు. అట్లాగే ఉంటారు. బట్ ఏదైనా కొంచెం ఇది ఉంటే ఎప్పుడైనా ఒకసారి చెప్తుంటారు. బట్ పాప గురించి మాత్రం అస్సలు, ఎందుకంటే ఆయన తెలుసు నాకు అమ్మాయి నాకు ఇప్పటికీ నాకు కొడుకులకి వాళ్ళకి స్కూల్లో జాయిన్ చేసేదాకా అమ్మాయిల డ్రెస్సే వేసాను ఇద్దరికి. అందరు తిడతారు నన్ను, ఏదో ఫంక్షన్ తీసుకుంటే అమ్మాయిని అనుకుని ముచ్చేస్తారా, ముద్దాడతారు. అమ్మాయిల డ్రెస్సే వేసాను. వాళ్ళ స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత బట్టలు మార్చాను. మేడం ఇక్కడ చెప్పండి, శ్రీహరి గారు ఎక్కువగా డ్రింక్ చేసేవారు అని అంటారు. అట్లా కాదండి, ఇప్పుడు అందరు తాగుతున్నారు. ఇప్పుడు మా ఇంటి పక్కన చూస్తుంటే రోజుకు 10-20 యాక్సిడెంట్ అవుతుంది. ఎవరు అమ్మాయిలే తాగుతున్నారు. 5th standard 6th standard అమ్మాయిలే తాగుతున్నారు. బాగా వచ్చి సెకండ్ సండేస్ ఖాళీగానే ఉంటారు. ఆయన చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు, తాగుకుంటూ ఉంటారా. ఆయన ఏం బయటకు వెళ్ళి ఇప్పటిదాకా ఆయన బయటకు వెళ్ళి తాగింది నేను చూడలే. ఎందుకంటే షూటింగ్ నుంచి ఇంటికే వస్తారు, వాళ్ళ ఫ్రెండ్స్ వస్తారు. బాగా బర్త్డే పార్టీస్ ఉంటుంది, లేకపోతే నా పిల్లలు బర్త్డే పార్టీస్ ఉంటే అది కూడా అమ్మాయిలు ఉండరు, మొత్తం పెద్ద పెద్ద వాళ్ళే వస్తారు. ఆయన క్లోజ్ ఫ్రెండ్స్ వస్తారు, అక్కడ బయట కూర్చొని తాగుతారు. సో ఎంత అయినా కానీ, ఎంత డ్రింక్ చేసినా, ఎంత పార్టీస్ కి వెళ్ళినా, పార్టీస్ ఇంట్లో చేసుకున్నా కానీ 4 గంటలకే లేసేవారంట. ఇక పూజ కూడా చేసుకుని బయటకు వెళ్ళారంట. అవును, పొద్దున వచ్చేసారు. 4:30కి పంతులు గారు వచ్చేసారు. పంతులు గారు వచ్చేస్తే గంట ఉంటుంది పూజ. శివుడు అంటే శివుడు ఇష్టమా బాబాకి? శివుడు ఇష్టం. అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు అలా పూజ చేసే వాళ్ళ గురించి నాకు తెలీదు, ఐఎమ్ సారీ. బాబాకి అయితే శివుడు అంటే బాగా ఇష్టము. మొన్న కూడా దొంగతనం అయిపోయింది, నేను పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. ఏమైంది? దొంగతనం అయింది, శివుడు కనిపించలేదు ఇంట్లో. శివుడిని ఎత్తుకుని వెళ్ళిపోయారా? తీసుకెళ్ళిపోయారు. నేను మా మధ్యలో అసలు పోవట్లేదు, పూజ రూమ్కి పోవట్లేదు. బాగా పోయిన తర్వాత వాస్ లైక్ మ్యాడ్. తర్వాత ఏదో పైన వెళ్ళి స్నానం చేసుకుని వచ్చాను. అంటే ఇక్కడ ఉంటుంది గది ఆపోజిట్ లో, చూస్తే శివుడు కనిపించలేదు. అది వెండి శివుడు అలాగా? బంగారం శివుడా? ఓ. సో కంప్లైంట్ ఇచ్చామనుకోండి, ఇంట్లో పని దానికి ముందు ఏదో ఒక దొంగతనం అయింది ఇంట్లో. ఇంట్లో పని వాళ్ళని తీసుకెళ్ళిపోయారు పోలీస్ స్టేషన్ లో. అక్కడ వచ్చి తిట్టారంట వాళ్ళని, నాకు తెలీదు. వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. నేను వచ్చి పిల్లలు వదిలిన తర్వాత తెలిసిన తర్వాత నేను ఫోన్ చేశాను. ఫోన్ చేసి లేదంటే అట్లాంటి వాళ్ళు కాదు, చిన్న చిన్న పిల్లలు, అప్పుడే పెళ్ళి కొత్తలో ఉన్నారు, 1.5 year 2 years పెళ్ళి ఉన్న వాళ్ళు. నేను చెప్పండి వాళ్ళు చేయనండి, వదిలేయండి అని చెప్పాను. అప్పటి నుంచి నాకు పోలీస్ అంటే వాళ్ళని వచ్చిన తర్వాత అమ్మాయిలు వచ్చి నన్ను పట్టుకొని ఒకటే ఏడుపు, ఇట్లా మాట్లాడారు, అట్లా మాట్లాడారు, తిట్టారు, కొట్టారు. అంటే సరేండమ్మా మీరు వెళ్ళిపోండి అని చెప్పి అప్పటి నుంచి చిన్న వయసు పిల్లల్ని పెట్టుకున్నాను, ఇంట్లో పెట్టుకున్నాను. మొన్న ఎప్పుడు పోయింది, బట్ నేను చూసుకోలేదు. ఇక శ్రీహరి గారి స్కెడ్యూల్స్ చాలా బిజీగా ఉండేవి, మాకు తెలుసు ఆ విషయము. కానీ షూటింగ్కి వెళ్ళిపోయిన తర్వాత మరి మీరు ఆల్రెడీ సినిమా ఫీల్డ్లో ఉండే వచ్చారు కదా, ఇంట్లో బోర్ కొట్టేది కదా మీకు? కాదు, బాగా షూటింగ్ వెళ్ళిన తర్వాత పిల్లల్ని డ్రాప్ చేసి వస్తాను. టేక్స్ 1 hour వెళ్ళి రావడానికి. వచ్చిన తర్వాత వంట చేస్తాను. వంట చేసి బాగా బండి వస్తుంది, ఆయనకి పంపిస్తాను. పడుకుని నిద్రపోతాను. 1-2 గంటలు టీవీ చూస్తాను, పడుకుని నిద్రపోతా. మళ్ళీ సాయంకాలం వెళ్ళి పిల్లల్ని తీసుకుని వస్తాను. వచ్చిన తర్వాత బిజీ కదా, మళ్ళీ వారికి ఈవినింగ్ స్నాక్స్ ఒకటి ఉంటుంది, మళ్ళీ రాత్రి వీడు ఒకటి అంటాడు, వాడు ఒకటి అంటాడు.
మళ్ళీ బాబాకి వేరేలా ఉండాలి. సో దాంట్లో కరెక్ట్గా ఉంటుంది. లాంగ్ లొకేషన్ అయితే వెళ్ళేవారా మీరు? అవుట్డోర్ అంటే వెళ్ళేది. అవుట్డోర్ అంటే అంటే హైదరాబాద్ దాటి ఇక్కడ నుంచి పక్కన అంటే ఒక 100 కిలోమీటర్స్ అంటే కూడా వెళ్ళిపోతాను. అంటే ఇఫ్ యూ స్టేయింగ్ అవుట్ సైడ్ ఐ విల్ గో.